హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సాహిల్ రిజల్ట్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. నేను లైవ్లో చెప్పాను, కానీ చాలా మందికి తెలియదు అనుకుంటా. లైవ్లో ఎక్కువ మంది రాలేదులేండి, అంటే ఒక 25-30 మంది వచ్చారు, అందుకోసం తెలీదు. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతున్నారు, యూట్యూబ్లో కూడా అడుగుతున్నారు. సో హీ గాట్ 90%. ఐఎమ్ సో హ్యాపీ. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ కన్నా చాలా రిలాక్స్డ్గా అనిపించింది. నాకు తెలియదు నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను అన్న విషయం. బట్ ఒకసారి రిజల్ట్స్ వచ్చాక లైక్ నా బ్రెయిన్ మాట్లాడడం బంద్ చేస్తుంది అన్నంత స్ట్రెస్ ఫ్రీగా అనిపించింది. లైక్ ఫస్ట్ 2 days తర్వాత అయితే ఓకే, ఏదైనా సక్సెస్ఫుల్లీ ఏదైనా అయిపోతే దాని హ్యాపీనెస్ 2-3 days ఉంటుంది. అది ఏదైనా ఫెయిల్ అయితే దాని సాడ్నెస్ అయితే చాలా రోజులు ఉంటుంది. ఇది హ్యూమన్ నేచర్ అని ఒక చిన్న మాట నేను రియలైజ్ అయ్యాను అనమాట. నా గొంతు ఎందుకో పట్టేసింది, తేడాగా వాయిస్ వస్తుంది, బాగా రావట్లే, నొప్పిగా అనిపిస్తుంది. సో అది అంతే, ఇంకేం లేవు అప్డేట్స్. ఒక చిన్న లంచ్ రొటీన్ షూట్ చేశాను, మీకు చాలా రోజులైంది కదా, నచ్చుతుందేమో అనుకుంటున్నా. ఒకసారి చెక్ చేయండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఒక మంచి లంచ్ రొటీన్ అన్నది ఒకటి షేర్ చేస్తున్నాను. సూపర్ సింపుల్, నో ఆనియన్ నో గార్లిక్ లంచ్ రొటీన్ అనమాట. ఈరోజు ఏదో ఉందంట మంచి రోజు, అందుకే నా ఆనియన్ గార్లిక్ తినమంటేను అవి లేకుండా వంట చేస్తున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి దొండకాయవి, మరి బరబాటి కాదు, ఇది గోరు చిక్కుడుకాయ, ఈ రెండింటిని కలిపి కుక్ చేస్తున్నాను. రెండు ఎంత కొంచెం ఉన్నాయి, ఏదో ఒకటి చేస్తే సరిపోదు అనమాట. రెండింటిని కలిపి కోకోనట్ వేద్దామని డిసైడ్ చేసి ఇలాగేదో చేస్తున్నాను. లైక్ కరివేపాకు ఫ్లేవర్ ఇస్తున్నాను అనమాట. ఎందుకు మీరు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న Q&A సెషన్ కూడా పెట్టామన్నమాట. సరదాగా అలా మాట్లాడుకుంటున్నాను. కుషాల్కి స్విమ్మింగ్కి పట్టుకెళ్ళా, అక్కడ కూర్చుని చాలాసేపు బోర్ వేస్తుందని చెప్పి ఒక చిన్న ఇన్స్టాగ్రామ్లో ఏదైనా చేసుకుందాం ఆడుకుందాం అని చెప్పి మాట్లాడితే చాలామంది అడిగారు, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనడానికి ఒక పెద్ద రీజన్ కూడా ఏం లేదు. ఇట్స్ జస్ట్ నేను ఆల్మోస్ట్ 6-7-8 years నుంచి చేస్తున్నాను. నాకు వచ్చినవి, నాకు తెలిసినవి అన్నీ నేను ఆల్రెడీ చేస్తాను అన్న ఫీలింగ్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంటుంది. సెకండ్ది వచ్చేసి అందరూ చాలా లైక్ నీష్ ఇచ్చేవాళ్ళు, అంటే లైక్ ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు, వాళ్ళందరితో ఈక్వల్లీ కాంపిటేట్ మనం చేయలేము అన్న ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అది నా మనసులో చాలా గట్టిగా ఉండిపోయిందనమాట. లైక్ ఇప్పుడు నేను ఈ NRI వ్లాగ్స్ ఏవైతే కొన్ని చూశాను, వాళ్ళు ఎంత ప్రొఫెషనల్గా ఉన్నారో, వాళ్ళకి ఆ 24 hours ఉంటుందా, లేకపోతే నీ ఒక్కదానికే ఒక 10 గంటలు ఉండి వాళ్ళందరికీ ఒక 40-50 గంటలు ఒక రోజులో ఉంటుందా అనిపించేస్తుంది. పిల్లల్ని చూసేసుకోగలుగుతున్నారు, జిమ్కి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, షాపింగ్కి వెళ్ళిపోతున్నారు, తర్వాత ఏవో షాపులు రన్ చేసేస్తున్నారు. లైక్ అంత చేసేస్తున్నారు, అంత చేయగలుగుతున్నారా? లైక్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు కంపేర్ చేస్తే, నేను స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏదో ఒక హసల్ లాంటిది ఏదో ఒకటి ఓపెన్ చేశారు. లైక్ ఆన్లైన్ స్టోర్ అవని, లైక్ బొటీక్ అవని, బట్టలు కానీ, జ్యువెలరీ కానీ ఏదో ఒకటి చేశారనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బట్టల మీద, జ్యువెలరీ మీద ముందు నుంచి అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఏదైతే ఇంట్రెస్ట్ లేదో అది ఎప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇంకా పెద్దవేవి స్టార్ట్ చేసేటట్టుగా అయితే కెపాసిటీ లేదనిపించింది. లైక్ లోపల యు ఆర్ నాట్ క్యాపబుల్ ఇనఫ్ అన్నది రోజు రోజుకి పెరిగిపోతుంది అనమాట. ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అని కూడా అనొచ్చు. బట్ ఐ డిడ్ మై ఓన్ జాబ్ అనమాట. నేను నా పనులు నేను బాగానే చేసుకున్నాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్. వన్స్ యూ క్రాస్ 35, నీ మెటబాలిజం అవనివ్వండి, మన హార్మోన్స్ అవనివ్వండి, ఇవన్నీ చాలా డిఫరెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. ఆ సడన్ షిఫ్ట్ ఏదైతే ఉందో అది చాలా పెరిమెనోపాజ్ అని ఏదైతే అంటారో, కొంచెం అది గట్టిగానే మన హార్మోన్స్తోని గేమ్ ఆడేస్తుంది. దానికోసం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఒకటి అనిపించింది. ఈ మధ్య నేను దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను, ఎక్కువ వాటికి సంబంధించినవి కొంచెం చదువుతున్నాను అనమాట. అసలు వీటికి వచ్చే సిమ్టమ్స్ ఏంటి అని. ఆ మధ్యన ఒకరోజు ఎక్కడెక్కడ నొప్పి వస్తుందంటే, లైక్ ఆ బాడీ పార్ట్ నా బాడీలో ఉందన్న విషయం కూడా నాకు తెలీదు. ముడుకులు అయితే కాలు వెనకాతల నొప్పి వచ్చింది, అక్కడ ఒక నొప్పి వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలీదు. ఒకసారి సడన్గా నాకు మొన్న చాలా ఒళ్ళంతా వేడిగా అయిపోయినట్టు అనిపించింది. తర్వాత నేను చూస్తే ఇది హాట్ ఫ్లాషెస్ అని ఏదో ఒకటి ఉంటుంది, ఇది అప్పుడప్పుడు వస్తుంది, అలా అక్కడ వచ్చింది. ఓరు బాబోయ్, అప్పుడేనా ఇవన్నీ స్టార్ట్ అయిపోయి. అంటే మనం ఎప్పుడే ఇవి
ఈ పెస్టిసైడ్స్ ఎక్కువ యూస్ చేస్తున్నవి, పిల్లలందరూ తొందరగా మెచ్యూర్ అయిపోతున్నారు. అండ్ ఏజింగ్ అన్నది స్పీడప్ చేసేస్తుంది అనమాట. ఈ ఫుడ్ ఏదైతే ఉందో, మన మంచి ఫుడ్ తినకపోవడం వల్ల, బలం లేని ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన ఏజింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా ఫాస్ట్ అయిపోయింది అనమాట. దట్స్ వాట్ ఐ లర్న్డ్. ఎందుకంటే ఇంతకుముందు 14 ఇయర్స్ 15 ఇయర్స్కి మెచ్యూర్ అయ్యే పిల్లలు ఇప్పుడు 10 ఇయర్స్కి 11 ఇయర్స్కి ఈవెన్ 9 ఇయర్స్కి కూడా మెచ్యూర్ అయిపోతుంది. అది మనకు కనిపిస్తుంది కాబట్టి దాని గురించి మనకు తెలుస్తుంది అనమాట. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ బాయ్స్ కూడా. బాయ్స్ కూడా తొందరగా వాళ్ళకి గడ్డాలు వచ్చేస్తాయి, తొందరగా మీసాలు వచ్చేస్తాయి, తొందరగా హెయిర్ ఫాల్ అయిపోతుంది, అన్ని తొందరగా అయిపోతాయి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అడల్ట్స్ ఆల్సో. మనకు కూడా అంతే. 50లో రావాల్సిన నొప్పులు ఏవైతే ఉంటాయో 40లకే వచ్చేస్తాయి. ఎప్పుడు రావాల్సిన 45 to 50 ఇయర్స్ మధ్యలో రావాల్సిన మెనోపాజ్ ఇవన్నీ ఏంటి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ముందుకు వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నిటిని మనం అంటే వీటి మీద మనకి ఎంత ఎక్కువ నాలెడ్జ్ లేదు కాబట్టి మనకి ఏమైంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, అన్నీ చేసిన తర్వాత ఫైనల్లీ నేను రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూర్చుని చాలాసేపు ఆలోచించిన తర్వాత నేను డిసైడ్ చేసింది అనుకుంటుంది ఏంటంటే, లైక్ నా అవసరం నా పిల్లలకి ఇప్పుడు చాలా తక్కువ ఉంది. మంచిగా వండామా పెట్టామా అంతే. దే డోంట్ నీడ్ మై ప్రొటెక్షన్. ఇప్పుడు వరకు అయితే ప్రొటెక్షన్ కాదు, ఇప్పుడైతే ఓన్లీ దూరం నుంచి చూడడమే. ఓకే చేస్తున్నారు, ఉన్నారు, ఓకే చదువుతున్నారా లేదా అంత చూసుకోవడం ఒక్కటే. సో ఐ హ్యావ్ మై టైం. నేను నా మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి, ఈ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి వాటి గురించి కేర్ తీసుకోవడానికి, వాటి గురించి మీకు నా నాలెడ్జ్ని అవనివ్వండి, ఎక్వైర్ చేయబోయే నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీతో షేర్ చేసుకోవడంలోనే నా హ్యాపీనెస్ ఉంది అన్నది విషయం మాత్రం నేను బాగా కనిపెట్టాను. ఎంత బ్రేక్ తీసుకుంటానో నేను అంత యాంగ్జైటీ ఎక్కువ వస్తుంది, అంత డిప్రెషన్ ఎక్కువ వస్తుంది అనమాట. సో హ్యూమన్స్ నీడ్ వర్క్, దే నీడ్ ఎవ్రీడే ఛాలెంజెస్ విచ్ మేక్స్ యూ హ్యాపీ. ఒక ఛాలెంజ్ మనం ఫినిష్ చేసినప్పుడే మనకి ఆ హ్యాపీనెస్, ఆ డోపమైన్ ఏదైతే వస్తుంది. ఈ ఈజీ డోపమైన్ ఏంటంటే మనం ఈ స్క్రోల్ చేస్తున్నప్పుడు, ఇవి చేస్తున్నప్పుడు వచ్చే ఈజీ డోపమైన్ ఏదైతే ఉంటుందో అది మనకి లాంగ్ టర్మ్లో ఎక్కువ సాడ్నెస్ని ఇస్తుంది అనమాట. మనం ఒకటి ఫుల్ఫిల్ చేసిన తర్వాత వచ్చే డోపమైన్ ఏదైతే ఉంటుందో అది మీ రియల్ హ్యాపీనెస్ వస్తుంది. ఇట్స్ జస్ట్ లైక్ మీరు ఒక సినిమా చూస్తే వచ్చే డోపమైన్కి, ఒక బుక్ చదివితే వచ్చే డోపమైన్కి డిఫరెన్స్. ఒకటి షార్ట్ టర్మ్ క్విక్ రిజల్ట్స్ వస్తుంది, ఒకటి లాంగ్ టర్మ్ అండ్ పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇవన్నీ నేను నేర్చుకున్నాను ఈ మధ్య కాలంలో. నాకు మీతో షేర్ చేయాలనిపించింది వీటన్నిటి గురించి. మీరు ఎవరైనా కనెక్ట్ అయితే ప్లీజ్ కామెంట్ చేయండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. అండ్ లైక్ ఎందుకులే వ్లాగ్స్ వద్దు అనిపిస్తుంది. ఎవరైతే చూడాలనుకుంటున్నారో కొద్దిగా ఎంకరేజ్ చేస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ. మీతో మాట్లాడుతూ మన ఈ సాత్విక్ లంచ్ అయితే ఉందో అది తయారు చేస్తానన్నమాట. సో నాకైతే మనస్ఫూర్తిగా బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేయాలనిపిస్తుంది. లైక్ యూట్యూబ్ ఇవన్నీ చేసుకుంటూ హ్యాపీగా బిజీగా ఉండాలనిపిస్తుంది. ద మోర్ బ్రేక్ ఐఎమ్ టేకింగ్, ద మోర్ డిప్రెస్డ్ ఐఎమ్ బికమింగ్ అనమాట. ఇందులోని అన్ని తప్పు లాంగ్వేజ్ లాగా అనిపించినా కూడా ఎంత టైం తీసుకుంటున్నామో అంత ఎక్కువ డిప్రెషన్లోకి వెళ్తున్నాం. ఎంత ఎక్కువ బిజీగా ఉంటామో, బ్రెయిన్కి ఎంత బిజీగా ఉంచుతామో అంత మంచిగా ఉంటాము అన్న రియలైజేషన్ అయితే వచ్చింది నాకు. విచ్ వీడియోస్ పోస్ట్ చేయాలనిపిస్తుంది. లైక్ మనం అనుకుంటాం కదా, లైక్ బేబీ బ్లూ కష్టం, ఇది కష్టం. ఈ పెరిమెనోపాజ్ ఏదైతే ఉంటుందో ఇది ఇంకా చాలా కష్టం అనమాట. యు రియలీ డోంట్ నో పాయింట్ ఆఫ్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్. ఇది వచ్చేసి ఇంతకు ముందు 40 to 50 ఆ టైంకి వచ్చేది, ఇప్పుడు వచ్చేసి 35 to 45 పెరిమెనోపాజ్ వస్తుంది, 45 నుంచి మెనోపాజ్ వస్తుంది. నాకు కూడా ఫుల్గా డీటెయిల్స్ తెలియదు, కానీ వీటి గురించి నేను కూడా ఈ మధ్యన నాకు వస్తున్న ఫీలింగ్స్, నేచర్ లైక్ సిమ్టమ్స్ ఇవన్నీ నేను గూగుల్ చేయడం, రీసెర్చ్ చేయడం, తెలుసుకొని అడగడం మొదలు పెట్టాక తెలుస్తుంది ఇవన్నీ దాని సిమ్టమ్స్ అని చెప్పి. ఇది మరీ ఖతర్నాక్ ఉందన్నమాట. లైక్ ఇట్స్ జస్ట్ ప్లేస్ విత్ అవర్ హార్మోన్స్ అనమాట. ఇది ఒకటి ఉంది నా దగ్గర, చూపిస్తాను. అగారో వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్ అనమాట. చాలా బాగుంటది, మీరు కావాలి అనుకుంటే తప్పకుండా పర్చేజ్ చేసుకోండి. ఒకటి హెయిర్ కి చాలా మంచిగా వాల్యూమ్ ఇస్తుంది అండ్ హెయిర్ డ్రై కూడా చేసేస్తుంది ఫాస్ట్ గా. సో ఇది ఇలా ఉంటది. మనకి ఇక్కడ నాబ్స్ లోని మనం సెట్టింగ్స్ చేసుకుంటాం అనమాట. ఒక తలనొప్పి కాదు, రకరకాల తలనొప్పులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తున్నాయి అనమాట. లైక్ ఫస్ట్ వచ్చేసి నా కెమెరా పాడైపోయింది. తర్వాత నేను ఐఫోన్ కొనుక్కుందాం అనుకున్నాను. దాని తర్వాత ఐఫోన్కి కనుక్కునే అంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపించలేదు. లైక్ అరౌండ్ ఒక 40-50,000 ఇన్వెస్ట్ చేయాలనిపించాక అది కాదని చెప్పి పిక్సెల్ కొన్నాను. ఆ పిక్సెల్ కొనిన తర్వాత కెమెరా పాడైపోయింది.
అదొకటి ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే అదే మెయిన్ అయిపోయింది. ఆ పిక్సెల్ నుంచి వచ్చేసి ఆ కంప్యూటర్లోకి వెళ్ళట్లేదు అనమాట, డేటా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. నేను అంతా కూర్చుని అది చేసిన తర్వాత కూడా సక్సెస్ఫుల్గా అవ్వలేదు. నాకు ఏడుపు వచ్చింది దెబ్బకి. ఒక తలనొప్పి కాదు, లైక్ తలనొప్పి అనమాట. చిరాగ్గా అనిపిస్తుంది అప్పుడప్పుడు లైఫ్. లైక్ ఇవి ఏడ్చేంత పెద్ద సమస్యలు కాదు, కానీ తలనొప్పి వచ్చే అంటే చిన్న సమస్యలు కాదు. సో ఇది ఇలా సౌండ్ వస్తుంది. ఫటాఫట్ అయిపోతుంది అన్నమాట. మీ వర్క్ ఏదైతే ఉందో చాలా మంచిగా చేస్తుంది. కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను, చూడండి. ఓకే.